సార్ రాజు గారు, ఇప్పుడు ఇందాక వారు అంటాం జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ సమాజం నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నారు అన్నారు. నేను సూటిగా వైసీపీ పార్టీని అడిగేది ఏంటంటే, వారి ప్రభుత్వ హయాంలో అండి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 250 పైచిలుకు ఆలయాలకు మీద దాడులు జరిగాయి, అశుద్ధం పూశారు, రాముల వారి శిరచ్ఛేదనం చేశారు. ఇది రామతీర్థంలో. ఇన్ని జరిగితే 250 పైకి జరిగితే సార్, ఏ ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క ఆలయానికన్నా వెళ్ళి, కనీసం పక్కన కనకదుర్గమ్మ వారి ఆలయం కన్నా వెళ్ళి ఎందుకు ఇక్కడ చోరీ జరిగింది అని ఒక్క రోజన్నా వాకప్ చేశారండి? కనీసం వాళ్ళ హోంమంత్రులు ఒకరికి ఇద్దరు మారారు కదా, ఒక్కరున్నా సరే వెళ్ళారని ఒక్క ఆలయానికి, వాళ్ళు మాత్రం క్రైస్తవ ప్రార్థనలకు వెళ్ళిపోతారు. ఆ హోంమంత్రులు క్రైస్తవ కూటమికి మాత్రం వెళ్ళిపోతారు. ఒక్కరున్నా సరే ఒక్క ఆలయానికి వచ్చారా అండి? ఇదేమంటారండి మీరు? హిందూ సమాజాన్ని ఎవరు దూరం చేశారు, ఎవరు వెలేసే విధంగా చేశారు? ఏ ఒక్క హిందువుడైనా సరే హిందువు యొక్క పండక్కి చెట్టు వేసుకొని, తన గుమ్మంలో చెట్టు వేసుకొని ప్రార్థిస్తారండి? ఎవరన్నా పూజలు చేస్తారండి? చెట్లు మనకు ఉన్నాయా హిందూ సమాజంలో? అసలు చెట్టు ఎందుకు వేసింది మీ ప్రభుత్వంలో? ఇది దుర్మార్గం కదా, ఇది అన్యాయం కదా. ఎన్ని చేసి ఎవరు దూరం అయ్యారండి? ఎన్ని చేసి ఎవరు దూరం? కనీసం ఇన్ని ఆలయాల మీద దాడి అయితే ఎవరు చేశారన్నది కూడా మీరు సిట్ ఏర్పాటు చేసి చేతులు దూసుకున్నారు, కానీ ఒక్కసారి కూడా బయటకు తీసుకురాలేదు. ప్రభుత్వ ఖజానా నుంచి చర్చిల నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు. ఏ ప్రభుత్వం చేయలేదు ఆ పని. ప్రభుత్వ ఖజానా నుంచి, నా దగ్గర జీవోలు ఉన్నాయి, ప్రభుత్వ ఖజానా నుంచి ఇదిగోండి జీవో నెంబర్ ఉదాహరణ చెప్తాను. జీవో నెంబర్ 238 27/12/2019 15 లక్షలు 3 చర్చిలు గుంటూరు జిల్లాలో 3 చర్చిల నిర్మాణానికి ప్రజలిచ్చే పన్నుల నుంచి మీరు జీవోలు ఇచ్చి డబ్బులు ఇచ్చారు చర్చిల నిర్మాణానికి. దీన్ని ఏమంటారండి? అన్యమత ప్రచారం కాదంటారా? హైందవుల మీద కోపం కాదు. హిందూ హైందవ ఆలయానికి మీరు ఎప్పుడన్నా ఖజానా నుంచి డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. సో అందుకని హైందవుల నుంచి దూరం అయింది మీరే దూరం అయ్యారు. వేరే దూరం చేయడానికి ఇంకోటి ఇక్కడ ఒకటి ఒక చిన్నది మీకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అదే జియో ఒకటి చెప్పారు, జియోలో ప్రభుత్వం నుంచి ఇచ్చామని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం హిందూ ఆలయాలకు సంబంధించి కూడా 2 రకాలైనటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే హిందూ దేవాలయం నుంచి కప్పం వసూలు చేస్తుంది ప్రభుత్వం. గతంలో కూడా మనం చూసాం, CGF కామన్ గుడ్ ఫండ్ కావచ్చు, అలాగే ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ అనేసి హిందూ దేవాలయాలకు ఇవ్వకపోగా హిందూ దేవాలయం నుంచి తీసుకొని వాటిని కూడా ఇలాంటి కార్యక్రమాలకు వాడారనేటువంటి విమర్శలు ఉన్నాయి. అది కూడా కరెక్టేనంటారా? ఇప్పుడు దానికి చారిటబుల్ యాక్ట్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అండి, ఎండోర్మెంట్ చారిటబుల్ యాక్ట్, తిరుపతి దేవస్థానం కామన్ గుడ్ ఫండ్, ఎన్విరాన్మెంట్ ఫండ్ అని చెప్పేసి కొంచెం ఉండేది. దాన్ని 10 రెట్లు పెంచేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. 10 రెట్లు పెంచి ఎక్కువ డబ్బులు సంవత్సరానికి లాక్కున్నారు. మీరు అన్నట్టు కప్ప వసూలు చేసి పెంచేశారు రేట్లు. మళ్ళీ 5% పెంచుకోవచ్చు అని చెప్పి చట్టం చేశారు. ఇది దుర్మార్గం కాదండి. ఎందుకని చట్టం చేశారు మీరు? ఎందుకు వాళ్ళు చేయవలసి వచ్చింది? హిందువుల యొక్క ఆలయాల నుంచి లాక్కోవాల్సిన, పైవచ్చు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచే వాళ్ళ యొక్క జగనన్న గౌరవబుద్ధ, లేకపోతే జగనన్న ఇచ్చేవారు కదా ఆటో డ్రైవర్కి, అవన్నీ అక్కడి నుంచి ఇచ్చారు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ జీవోలు కూడా నా దగ్గర ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు అది. సో ఇది తప్పుడు విధానం.